రాజు, నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే మొన్న బడ్జెట్లో కూడా పూర్తిగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసము గతంలో 7,730 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితిని మళ్ళీ మొన్న పూర్తిగా తగ్గించి వాళ్ళు ఆ రకంగా బడ్జెట్ పెట్టారు. అది ఆ బడ్జెట్ వల్ల ఏంటంటే గతంలో పెట్టిన బడ్జెట్కి దాదాపు 1000 కోట్ల చిల్లరే ఖర్చు పెట్టారు. మిగతా కోట్లు అనేది ఇంతవరకు లెక్కలు లేవు. రెండోది, గత బడ్జెట్ కన్నా ఇప్పుడు తగ్గించి ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ వల్ల ఇప్పుడు వాళ్ళ సాలరీస్ కానీ లేకపోతే ఆఫీస్ రెంట్లు కానీ వాటికి సరిపోయే పద్ధతి కనపడుతుందా తప్ప ఆదివాసీ గిరిజనులు పడుతున్న కష్టాలకి, వాళ్ళ సంక్షేమ పథకాలకి, వారు పడుతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ బాధలకి, అలాగనే రూరల్ ఏరియాలో చాలామంది అన్ని రకాలుగా రంగాలు వెనుకున్నటువంటి జాతి కోసం పెద్ద వేసినట్టుగా అయితే ఆ బడ్జెట్ కనిపించలేదు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, అది ఆదివాసీ గిరిజనులకి సరిపడా బడ్జెట్ కాదు, అది ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి బెనిఫిట్ కాకుండా ఇచ్చినటువంటి బడ్జెట్ మేము దాన్ని కొనియాడుతా ఉన్నాం. మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు. ఇలా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వస్తున్నది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో ప్రభుత్వ పాలన ఉన్నటువంటి మీరు మరి ఇప్పుడు ఎస్టీల కోసము మరి పెద్దపీట ఇచ్చినట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంలో కొంత మెరుగైనా ఈ ప్రభుత్వము ఎన్నికల ముందు చేవల్ డిక్లరేషన్లో ఇప్పుడు కొత్తగా 5 ఐటీలు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఊసే లేదు, దానికి అసలు దాని గురించి మాట్లాడిన పరిస్థితి కూడా లేదు మంత్రులు కానీ ట్రైబల్ ఎమ్మెల్యేలు కానీ. అలాగనే చేవల్ డిక్లరేషన్లోనే అంత పెద్ద సభలో 3 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సేవలాల్ మహారాజ్ కార్పొరేషను, కొమరంభీం కార్పొరేషను, ఏకలవ్య కార్పొరేషన్ 3 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో అత్యధిక జనం ఉన్నటువంటి ఈ 3 తెగల అభివృద్ధి కోసమే మీరు ఎన్నికల ముందు మాట ఇచ్చి అనౌన్స్ చేసి ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది. దాని ఒక ఆ కార్పొరేషన్ పేరు మాత్రం తప్ప అలా ఒక రూపాయి కూడా కేటాయించలేదు, దానికి పాలకవర్గం కూడా లేదు. అది ఎందుకు మీరు అనౌన్స్ చేసిరో అది మీరు అది నెరవేర్చలేదు. ఇటువంటి అబద్ధాలు చెప్పినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఇంకా ఎందుకు నమ్ముతారు ఆదివాసులు, ఎందుకు నమ్ముతారు గిరిజనులు?